ప్రభుత్వ మెడికల్ కాలేజీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, మేధావులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజలకు, కార్మికులకు నష్టం కలిగే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని వ్యక్తులు డిమాండ్ చేశారు. ఇక స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు వక్తలు. స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇది ఆంధ్ర రాష్ట్ర సొత్తు, ఇది దేశ ప్రజల సొత్తు. అటువంటి సొత్తుని ఏ అదానీకో, అంబానీకో, మిట్టల్కో అప్పజెప్పాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆపే ప్రయత్నం సిన్సియర్గా అందరూ చేస్తున్నాం. ఇక్కడున్న విశాఖ ప్రజలుగా, ఇక్కడున్న రాజకీయ పార్టీలుగా కానీ, లేకపోతే కార్మిక సంఘాలుగా కానీ, విద్యార్థి యువజన సంఘాలుగా కానీ ఒక సిన్సియర్ ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ రాజకీయంగా జరగాల్సిన మార్పులు అయితే చాలా సీరియస్గా జరగాలి. ఈ సిఐఐ సమ్మిట్లో మొత్తం అంతా ఉపాధే కదా, దాని గురించి ఉపాధి కల్పిస్తాము, ఉపాధి సృష్టిస్తాము, అందుకే పెట్టుబడిదారులను తీసుకొస్తున్నాము అంటున్నారు కదా. మరి ఆల్రెడీ విశాఖ ఉక్కు 1,00,000 మందికి ఉపాధిని కల్పిస్తోంది, అందులో పర్మనెంట్ ఉపాధిని కల్పిస్తోంది. ఈ ప్రాంత అభివృద్ధిని ప్రతీకగా అది ఉంది. మరి ఇది ఉపాధి కాదా? స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూసాం. మేము అందరం కూడా తక్షణమే స్పందించడం జరిగింది. అంటే ఎంత అహంకారంతో సమ్మిట్ అనేది, ఏదైతే సిఏ సమ్మిట్ ఉందో ఆ సమ్మిట్లో వీళ్ళు సక్సెస్ కాలేకపోయారు. సమ్మిట్లు వీళ్ళని నమ్మి ఈరోజు ఎవరో కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులకు వచ్చే పరిస్థితి లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో కొన్ని వాళ్ళకి సంబంధించిన పత్రికల్లో, ఎల్లో మీడియాలో వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు తప్ప ఈరోజు కేవలం వీళ్ళు తీసుకొచ్చే పెట్టుబడులు ఏంటంటే పప్పు బెల్లాల ప్రభుత్వ భూములు వాళ్ళు కట్టబెడితే దాన్ని ఒక ప్రొఫైల్ తయారు చేసుకుని దాని మీద బ్యాంకులు లూటీ చేసే సంస్థలు వస్తున్నాయి తప్ప ఇక్కడ నిజంగా పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పించే సంస్థలు ఇవి కూడా ఈ తండ్రి కొడుకులిద్దరు కూడా తీసుకొచ్చిన పాపాను పోలేదు.